నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇజ్రాయెల్ యుద్ధంలో మరో మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, ఇక హమాస్ మటాష్. అయోధ్య రామయ్యకు బంగారు పాలరాతి సింహాసనం. జనవరి 22న ఆలయంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్. ఆసుపత్రిలో చంద్రబాబు 2 రోజులు వైద్య పరీక్షలు. శెట్టిపల్లి భూ సమస్యకు పరిష్కారం. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. 38 అంశాల అజెండాతో సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. కర్నూలులో 2వ నేషనల్ లా యూనివర్సిటీకి మరో 100 ఎకరాల భూ కేటాయింపుపై కేబినెట్లో చర్చించి ఆమోదముద్ర వేశారు. జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం నిర్వాసితుల ఇళ్ల పట్టాలు, స్థలాల రిజిస్ట్రేషన్కు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీల మినహాయింపు నిర్ణయానికి రాటిఫై చేసింది కేబినెట్. ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆర్డర్ డ్రాఫ్ట్ 2023కు ఆమోదం లభించింది. రాష్ట్రంలో కులగణన, సర్వే చేపట్టాలనే ప్రతిపాదనను కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 19,000 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులకు ఆమోద ముద్ర పడింది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ కళ్యాణ్ మస్తు షాదీ తోఫా 3వ విడత, జగనన్న విద్యా దీవెన 3వ విడతకు ఆమోదం లభించింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు పచ్చజెండా ఊపారు సీఎం జగన్. జగనన్న ఆరోగ్య సురక్షపై స్టేటస్ రిపోర్ట్కు ఆమోదం లభించింది. పలు పరిశ్రమలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది మంత్రిమండలి. ఇక కాసేపట్లో మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించనున్నారు మంత్రులు. కాగా సమావేశం ముగిసిన తర్వాత సచివాలయం నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లిపోయారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎప్పుడు నిరంతరము ప్రజల కోసం పనిచేసేటువంటి, అంటే వారు సుదీర్ఘ కోరిక తీరబోతున్నటువంటి రోజు రాష్ట్రంలో జర్నలిస్ట్ సోదరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రతిపాదనకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇది ప్రతి మీడియా సమావేశంలో మనం మాట్లాడుకున్నటువంటిది. ముఖ్యమంత్రి గారి మనసు వెన్న ఆయన తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే జర్నలిజాన్ని నమ్ముకుని ప్రజాసేవలో ఉన్నటువంటి వారిని కూడా గౌరవించి వారు మావారు అనేటువంటి భావన మా ముఖ్యమంత్రి గారికి కలిగి ఉంది. కానీ కొంత ఆలస్యం అనేది కాకుండా ఆలస్యమైన మీకు ప్రత్యేకంగా మిమ్మల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ అనువైనటువంటి స్థలాలు మీకు అందించాలనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఈ ప్రతిపాదనకు మంత్రిమండలి అంత ఆమోదం తెలియజేస్తే నేను కమిషనర్ గారు ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారిని మీ అందరి తరఫున అభినందించామల్లి. చంద్రబాబుకి హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం 11:20 ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబుకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవాళ రాత్రి ఆయన ఆసుపత్రిలోనే ఉండనున్నారు. వైద్య పరీక్షల కోసం ఈ ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు చికిత్స కోసం అక్కడ అడ్మిట్ అయ్యారు. ప్రత్యేక వైద్య బృందం చంద్రబాబుకి వైద్య పరీక్షలు చేస్తోంది. 52 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రధానంగా చర్మ సంబంధ ఆరోగ్య సమస్యలతో పాటు కంటి సమస్య, గ్యాస్ట్రిక్ ట్రబుల్, వెన్నుముక కింద భాగంలో కొంత నొప్పితో బాధపడుతున్నారు చంద్రబాబు. ఆయనకు ఎటువంటి వైద్య పరీక్షలు చేయాలి అనే దానిపై ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. రేపు కూడా కొన్ని వైద్య పరీక్షలు చేయనున్నారు. రేపు మధ్యాహ్నం వరకు చంద్రబాబు ఏఐజీ ఆసుపత్రిలోనే ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి చంద్రబాబు వెళ్లే ఛాన్స్ ఉంది. అక్కడ కంటి పరీక్షలు చేయించుకుంటారు. రేపు సాయంత్రం చంద్రబాబు తన నివాసానికి వెళ్లనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అక్టోబర్ 31న విడుదల అయ్యారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
పలు షరతులు విధించింది. 4 వారాల అనంతరం నవంబర్ 28న సాయంత్రం 5 గంటల్లోపు సరెండర్ అవ్వాలని చంద్రబాబుని ఆదేశించింది కోర్టు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు సెప్టెంబర్ 9న అరెస్ట్ అయ్యారు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవ, చేయూత వల్లే సెట్టిపల్లి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఉద్ఘాటించారు. 75 సంవత్సరాల సెట్టిపల్లి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం ద్వారా ప్రజలకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ శిరీష, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, జాయింట్ కలెక్టర్ బాలాజీ, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ ఒక్క నయా పైసా కూడా ఆశించకుండా, అవినీతి జరగకుండా 75 ఏళ్ల నాటి గంభీరమైన భూ సమస్యను పరిష్కరించిన ఘనత జగనన్నదేనని తెలిపారు. సెట్టిపల్లి ప్రజలకు చిన్న సమస్య కూడా తలెత్తకుండా 7 దశాబ్దాల సమస్య పరిష్కారమైనందుకు చాలా సంతోషంగా ఉందని వాళ్ళు తెలిపారు. 636 మందికి 636 సమస్యల్ని తీర్చటం జరిగింది. కల్టివేషన్కే 163 ఎకరాలు, ల్యాండ్ పార్సెల్స్ 62 ఎకరాలు, లేఅవుట్లు 125 ఎకరాలు, ఇక 12 లేఅవుట్లు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కూడా అతి తొందరలోనే పూర్తి చేస్తాం. మిగిలినటువంటివి గవర్నమెంట్ ల్యాండ్ 146 కోట్లు ఉంది. అన్సర్వేడ్ ఏరియా అంటే మీ ఊరే, మీ ఇళ్ళు, అదొక 40 ఎకరాలు ఉంది. సిఆర్ఎస్ది 97 ఎకరాలు, మొత్తం 636 ఎకరాల 38 సెంట్ల నిరంతర సమస్య. రగిలేటువంటి రాక్షస బొగ్గులాగా 10 సంవత్సరాలుగా కాలుతున్నటువంటి సమస్యకు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు పరిష్కారం ఇచ్చింది అని గర్వంగా చెప్తున్నాం. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత పనిని మీ దగ్గర నుంచి ఏమీ ఆర్థిక ఫలాన్ని ఆశించకుండా మీ సమస్యకు మీ కంటికి కలిగినటువంటి నలుసును తీసివేసి మీ ఆందోళనను, ఆవేదనను అర్థం చేసుకొని మీ బాధను తీర్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగనన్నకు మేమందరము కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాము అన్న ఒకే ఒక్క మాటే మాకందరికీ కూడా ఆనందాన్ని కలగజేసేటువంటిది. 75 సంవత్సరాలుగా ఈ సమస్య సెట్టిపల్లిలో నలుగుతూనే ఉంది. సెట్టిపల్లి గ్రామస్తులు మొన్న ఈ మధ్య మీడియా వారితో మాట్లాడుతూ మా తాతలు పోరాడినారు, మా తండ్రులు పోరాడినారు, మేము పోరాడినాము, మా తర్వాత మా బిడ్డలు కూడా పోరాడుతున్నారు, ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో మేము చెప్పలేకపోతున్నామని అన్నారు. కానీ ఈరోజు ఈ సమస్యను పరిష్కరించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందన్న విషయాన్ని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. దాదాపుగా అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతున్నా ఈ 4 సంవత్సరాల్లో జరగనంత వేగంగా ఈ పనికి పరిష్కారం దొరికింది ఈ 4-5 నెలల్లోనే. దానికి కారణం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార గణం. అలిపిరి పాదాల మండపం వద్ద శిథిలావస్థకు చేరుకున్న పురాతన మండపంపై భానుప్రకాష్ రెడ్డి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారంటూ టీటీడీ ఈవో ఆగ్రహించారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళను నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను పార్వేట మండపానికి. నేను ప్రజెంట్ అక్కడ ఉంటాను. పాత పార్వేట మండపం ఫోటోలు ఎగ్జిబిట్ చేస్తాను. కొత్త పార్వేట మండపం మీరు చూసి ఏది బాగుందో మీరే చెప్పిపోండి అని చెప్తుంది కదా. మంచి డెసిషన్స్ టీటీడీ తీసుకునేటివి కూడా పొలిటికల్గా వక్రీకరిస్తున్నారు, పొలిటికల్ గెయిన్స్ కోసం. అవి ఫ్యాక్ట్స్ను మీరు చెప్పాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. మీరు ఫ్యాక్ట్స్ ఎప్పుడు కూడా చెప్పడం లేదు. భానుప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ టీటీడీ మెంబర్గా చేశారు. ఆయన మెంబర్గా ఉన్నటువంటి కాలంలో ఆలయంలో ఎన్నో రిపేర్లు చేశాం మేము. శ్రీవారి ఆలయంలో, తర్వాత వరాహస్వామి ఆలయంలో రిపేర్లు చేశాం. ఆ రికార్డు కూడా మా దగ్గర ఉంది. మరి అప్పుడు లేని అబ్జెక్షన్ ఆయనకు ఇప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చిందో, ఆలయాలను రిపేర్ చేసినప్పుడు ఆయనకు అబ్జెక్షన్ లేనిది యాజ్ ఎ మెంబరు. మరి ఇప్పుడు పాదాల మండపం, అది కూడా భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి రిలీజియస్కు సంబంధం లేనటువంటి మండపాన్ని మేము మళ్ళా పునర్నిర్మించి భక్తులకు
కొంచెం సౌకర్యవంతంగా చేస్తాము అనేటువంటి నిర్ణయం తీసుకుంటే అది కూడా చెప్పని పని కట్టుకొని దాన్ని అక్కడ తీసుకోవడంలో ఆయన ఆంతర్యం ఏమో మాకు తెలియదు. మరి ఆయన ఒకసారి నాకు వచ్చిన సమాచారం ఏమంటే ఆయన ఇల్లు కూడా కట్టుకున్నాడంట. మరి ఎందుకు ఇల్లు కట్టుకోవాలి? ఆయన పురావస్తు శాఖను అడిగి లేకపోతే ఏమైనా అడిగి ఇల్లు రిపేర్ చేయకుండా పెట్టుకుంటే బాగుంటుంది కదా. మనం ఇల్లు రిపేర్ చేసుకోవచ్చు, కొత్త ఇల్లు కట్టుకోవచ్చు, కానీ మనం ఆలయాలను రిపేర్ చేయకూడదు, ఆలయాలను చేయకూడదు. తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా డాక్టర్ పిసి రాయులు నియమితులు కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ ఆయన్ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పిసి రాయులును తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా నియమిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతి ఆదిత్య ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ పిసి రాయులు జీటీపీఎల్ చెలికం సిటీ కేబుల్తో మాట్లాడుతూ నిరంతరం సేవా కార్యక్రమాలతో పేద ప్రజలకు అంకితమైన తనను తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ సలహాదారు కమిటీ సభ్యులుగా నియమించడం సంతోషంగా ఉందని, తాను మరింత బాధ్యతతో పనిచేస్తానని తెలిపారు. నేను ఆల్రెడీ మీ అందరూ కూడా సుపరిచితుడే రైల్వే యూజర్స్ కమిటీలో ఉన్నాను. రైల్వే యూజర్స్ కమిటీలో మీకు అందరికి కూడా తెలుసు, తిరుపతి నుంచి వందే భారత్ ట్రైన్ నడపాలని చెప్పి ఒక డిమాండ్ చేశాం. అది వచ్చింది కూడా, సికింద్రాబాద్ నుంచి ఒకటి చేశారు. అలాగే తిరుపతి నుంచి మైసూరుకి వయా బెంగళూరు చేయాలని చెప్పి కూడా మొన్న తిరుపతి పిలిగ్రిమ్స్ కోసం, తిరుపతుల కోసం అని డిమాండ్ పెట్టాము. అది కూడా తొందరలో తిరుపతి నుంచి బెంగళూరు, మైసూరుకి వందే భారత్ ట్రైన్ రావడం జరుగుతుంది. అలాగే ఎన్నో కార్యక్రమాలు పేదలకు ఎన్నో సహకారాలు అందిస్తున్నాం. కస్తూర్బా గాంధీ ట్రస్ట్ ద్వారా 20 సంవత్సరాలు కంప్లీట్ అయింది. నవంబర్ 1కి నిన్నటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ సంవత్సరం అంతా మేము 20 సంవత్సరాల పండుగ చేసుకోబోతాం. ప్రజలకు ఇంకా కావాల్సినన్ని సేవలన్నీ చేస్తూ డిజైన్ చేసాం మేము ప్రోగ్రామ్ చేయాలని. మా డైరెక్టర్స్ వాళ్ళు, శ్రీదేవి అయితే వాళ్ళందరూ కూడా ఎంతో వర్క్ చేస్తున్నారు. ప్రజలకి ఈ సంవత్సరంలో ఏం చేయగలం, మంచిది ఏం చేయగలం అందరికీ. విద్యార్థుల్లోని అభ్యసన సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ సర్వే 2023 రాత పరీక్షను శుక్రవారం నిర్వహించారు. అమెరికాకు చెందిన ఎక్సాఫ్లూయెన్స్ ఇంక్ కంపెనీ సౌజన్యంతో ఎస్వి యూనివర్సిటీలో డేటా సైన్స్లో ఎంఎస్ ప్రోగ్రాం గురించి ఒక సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమెరికాకు చెందిన క్వాగ్జిమా కంపెనీ వ్యవస్థాపకులు గోవిందబాలు, వర్సిటీ R&D విభాగం డీన్ విజయభాస్కర్, రూసా CEO వంశీ తదితరులు పాల్గొని కోర్సుపై అవగాహన కల్పించారు. బట్ క్వాలిఫికేషన్ దీనికోసం ఈవెన్ డిగ్రీ స్టూడెంట్స్ లైక్ సైన్స్, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళని వీఆర్ ఎంకరేజింగ్ ఫర్ 2 years కోర్సెస్ లైక్ BSc అండ్ మెయిన్గా స్టాటిస్టిక్స్ వాళ్ళ కోసం యాజ్ ఇన్సెప్ట్ జరుగుతుంది. స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళు ఇప్పుడు ఐటీలో కన్వర్ట్ అవ్వాలంటే వాట్ ఈస్ ఆపర్చునిటీ. సో వీఆర్ గివింగ్ ద 2 years కోర్స్ అండ్ యూనివర్సిటీ ఈస్ గోయింగ్ టు కండక్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో వీ రిక్వెస్ట్ పీపుల్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ. దీంట్లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఎస్వి యూనివర్సిటీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, సర్టిఫికేట్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఎస్వి యూనివర్సిటీ చేస్తుంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ MCA డిపార్ట్మెంట్, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఈ కోర్స్ రన్ అవుతుంది. దీంట్లో రూసా SVU కూడా పార్ట్ ఆఫ్ దిస్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్. ద సేమ్ టైమ్ వెన్ దిస్ కోర్స్ ఇస్ డన్, వీళ్ళు ఎక్సాఫ్లూయెన్స్ వాళ్ళు డెఫినెట్గా ఏంటంటే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు. అండ్ ఈవెన్ దే విల్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు స్టార్ట్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ from this 6th month itself, and they will also be getting internships and all. So definitely students out there have to take this opportunity. దేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. చిత్తూరు సంతపేట RR గార్డెన్స్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి పర్యటన చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతి, రాజంపేట తర్వాత చిత్తూరులో కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి సమన్వయ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చి ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం 920 కోట్ల నిధులతో చిత్తూరు జిల్లాలో 85 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం చేపట్టిందని, 3840 కోట్ల రూపాయలతో చిత్తూరు తర్చూరు జాతీయ రహదారిని నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. దీంతో చిత్తూరు, తమిళనాడు మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు, ప్రధాన కార్యదర్శి అట్లూరు శ్రీనివాసులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేదలకి ఇల్లు అని చెప్పి దగ్గర 25 లక్షల ఇళ్ళని ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కానీ ఇక్కడ దానికి పేరు మార్చి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వారి పేరు మార్చారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మార్చేసి ఇది కేవలం జగనన్న కాలనీలు అని ప్రజలకి చెబుతూ వారిని మోసం చేస్తున్నటువంటి నేపథ్యం. అందులో కూడా ఇచ్చేటువంటి 25 లక్షల ఇళ్లలో కూడా సరిగ్గా ఇళ్ల నిర్మాణం జరగలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో టీటీడీ ఆగమ పీఠాన్ని నెలకొల్పితే ఆగమ శాస్త్ర పరిరక్షణ, వైష్ణవ పాంచరాత్ర శైల ఆగమాలపై పరిశోధనలు విస్తృత స్థాయిలో జరగడానికి అవకాశం ఉంటుందని ఆచార్య రంగరామానుజాచార్యులు అభిప్రాయపడ్డారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు వైకానస ఆగమం, పాంచరత్నం, విమానార్చన కల్పంపై జరిగిన జాతీయ స్థాయి చర్చ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. విమానార్చన కల్పంలో ఉండేటటువంటి విషయాలను చక్కగా విద్యార్థులకు తెలిసే విధంగా వారు ఉపన్యసించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు ఈ 2 ఉపన్యాసాలతో కూడా దిగ్విజయంగా ముగించబడుతుంది. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయంలోని విభాగ సంబంధమైనటువంటి విద్యార్థినులు అదేవిధంగా ఇతర ముఖ్యమైనటువంటి అధ్యాపకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. డిజిటల్ లాకర్ సిస్టంలో రవాణా విభాగానికి సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను భద్రపరచుకోవాలని శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు సూచించారు. శ్రీకాళహస్తి రవాణా శాఖ అధికారి దామోదర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు ఇకపై రావని అన్ని డిజిటల్ రూపంలోనే సేవ్ చేసుకొని వినియోగించుకోవాలని సూచించారు. రవాణా విభాగానికి సంబంధించి 2023 ఆగస్టు నాటికి ఉన్న అన్ని ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులను ప్రింటింగ్ చేసి వాహనదారులకు పంపించడం జరిగిందని తెలిపారు. అలాగే ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత అంటే సెప్టెంబర్ నుంచి ఎవరికి కూడా మేము లైసెన్స్కి సంబంధించి కానీ లేదా ఆర్సీ బుక్లకు సంబంధించి కానీ ఫీజులు కలెక్ట్ చేయడం లేదు. అంటే ప్రభుత్వం వాళ్ళు నిర్ణయం మేరకు అన్నీ కూడా డిజిటల్గానే ఉంటున్నాయి. అంటే డ్రైవింగ్ లైసెన్స్లు కానీ ఆర్సీ బుక్లు కానీ మీరు డిజిటల్గానే సేవ్ చేసుకోవాలి మీ సెల్ ఫోన్స్లో. లేదంటే పేపర్ ఆర్సీ, పేపర్ లైసెన్స్ కూడా మీరు ఉంచుకోవచ్చు. బట్ డిజిటల్గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఒక యాప్ ఉంది డిజి లాకర్ అని, అది మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో మీ లైసెన్స్ నెంబరు, మీ వెహికల్ నెంబర్స్ డీటెయిల్స్ అని ఇస్తే గవర్నమెంట్ వారు ఇష్యూ చేసిన లైసెన్సు, ఆర్సీ బుక్లు డౌన్లోడ్ అవుతాయి. జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు వారంలో 2 రోజుల పాటు మండలాలలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో జరిగిన జగనన్నకు చెబుదాం ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే వెంకటగౌడ్ విచ్చేసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను స్థానిక అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించారు. కొన్ని సాంకేతిక లోపాలు ఉన్న వాటిని 15 రోజుల గడువు తర్వాత పరిష్కరిస్తామని, ప్రజలు నిరుత్సాహపడాల్సిన పని లేదని హామీ ఇచ్చారు. ఈ రోజు వచ్చినటువంటి ప్రతి అప్లికేషన్ కూడా నెక్స్ట్ 15 డేస్ తర్వాత ఇక్కడికి వచ్చి రిలీజ్ అయితే జరిగింది. కాబట్టి మండల లెవెల్, ముఖ్యంగా విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పనులన్నీ కూడా ఇమ్మీడియట్గా చేసి పెడతాం. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో విదేశీ భక్తులు సందడి చేశారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తి ముక్కంటి సన్నిధిలో రష్యా దేశస్థులు సందడి చేశారు. రష్యా దేశానికి చెందిన సుమారు 20 మంది మహిళా భక్తులు శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకుని దేవాలయంలో రాహుకేతు పూజల్లో పాల్గొన్నారు. వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని అక్టోబర్ నెలలో రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి తెలిపారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి భక్తుల నుండి సమస్యలు, సలహాలు, సూచనలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ నెలలో 21,75,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. హుండీ ద్వారా 108.65 కోట్లు, లడ్డూ విక్రయాలు 1.05 కోట్లు, అన్నప్రసాదం 47,14,000 మంది భక్తులకు అందించామని, అలానే కళ్యాణకట్ట ద్వారా 8,30,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనాన్ని గురించి చాలామంది భక్తులు అడిగారు. నవంబర్ 10వ తేదీ 300 టోకన్స్ అంటే ఎస్సీడీ టోకన్స్ ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంది.
దాదాపు 2,25,000 టోకన్స్ 10 రోజులకు కలిపి రిలీజ్ చేస్తూ ఉన్నాం. శ్రీవాణి ట్రస్ట్ డోనార్స్కు ఎవరైతే డొనేషన్ కడతారో వారికి ప్రతిరోజు 2,000 టోకన్స్, అంటే టోటల్ 10 డేస్ కలిపి 20,000 దర్శన టోకన్స్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. శ్రీవాణి ట్రస్ట్కు డొనేషన్ కట్టి దర్శనం చేసుకున్న వాళ్ళకు కూడా 300 రూపీస్ టికెట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నాట్ విఐపి బ్రేక్ దర్శనం, ఓన్లీ 300 రూపీస్ దర్శనమే. అంటే మహాలఘు వరకు మాత్రమే వాళ్ళకు కూడా ఉంటుంది. ఆ దర్శనం జనరేట్ అయ్యేటువంటి స్లిప్లో రిసీట్లో క్లియర్గా రాసి ఉంటుంది. ₹300 దర్శనం, ఎస్సీడీ దర్శనం మాత్రమే. టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. చిత్తూరు జిల్లా కాణిపాకంలో పర్యటించిన ఆమె కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుణ్ణి దర్శించుకున్నారు. ఆ తర్వాత కాణిపాకంలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అసలు రోడ్లు, భవనాలు నిర్మాణమే జరగడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం కారణంగా 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారామె. నదుల్లో పెద్ద పెద్ద జేసీబీలతో ఇసుక తవ్వేస్తున్నారు. దీనివల్ల బోట్లు నడుపుతున్న వారికి ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు అని నిలదీశారు. మేం లేవనెత్తిన ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఇతరుల మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మద్యంపై మేం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని డిమాండ్ చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. కాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల వల్లే ఏపీలో అభివృద్ధి జరుగుతుంది, కానీ కేంద్రం పేరు ఎందుకు చెప్పడం లేదంటూ పురంధేశ్వరి నిలదీస్తున్న విషయం విదితమే. దీనిపై తిరుపతి నుంచి ఓ ప్రత్యేక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది ఏపీ బీజేపీ. మా పార్టీ నిజమైనటువంటి సామాజిక న్యాయం చేస్తూ ప్రజలకి సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న నినాదంతో సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వారికి న్యాయం చేయాలి అనేటువంటి భావంతో ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా వీళ్ళు వాళ్ళు అని భేదభావం లేకుండా అందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు పెడుతున్నటువంటి పార్టీ. మా మూల సిద్ధాంతం అంత్యోదయ. అంత్యోదయ అంటే అందరికీ సమానంగా మీరు సంక్షేమాన్ని అందించాలని. దానికి భారతీయ జనతా పార్టీ అంకితమై ఉంది. ఇంకో పార్టీ ఏం చేసుకుంటారో మాకు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అక్రమంగా జరిగింది అని మొట్టమొదటిగా గళం పెట్టింది భారతీయ జనతా పార్టీ. వారి పేరు ఎఫ్ఐఆర్లో లేకుండా, వారికి నోటీసులు ఇవ్వకుండా, వారి దగ్గర నుంచి అసలు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా వారిని ఉన్న పళంగా రాత్రిపూట అరెస్ట్ చేయడం అనేది ఇది అక్రమం అని చెప్పి మొట్టమొదటిగా గళం పెట్టిందే భారతీయ. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి కార్పొరేషన్ 39వ డివిజన్ చెన్నారెడ్డి కాలనీలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన చంద్రబాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ, నేను షూరిటీ ఉంటాను మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తుకు అని ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్లకు అవన్నీ సవివరంగా వివరించి వాళ్ళందరినీ కూడా మరి సంతోషం చేయండి అని మన చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని ఇండియన్ క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఇండియన్ క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రేక్షకులు వెలివేసిన బూతు సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేంద్రంగా కులాల పేరుతో, మతాల పేరుతో, వర్గాల పేరుతో సినిమాలను నిర్మాణం చేస్తున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగు యువత నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మన తెలుగు ఇండస్ట్రీకి పుష్ప సినిమా ద్వారా జాతీయ ఉత్తమ చలనచిత్రం కూడా ఎన్నికైంది, అవార్డులు కూడా వచ్చాయి. అలాంటి చిత్ర పరిశ్రమలో ఇలాంటి దరిద్రులు ఉండడం అనేది తెలుగు జాతి, తెలుగు పరిశ్రమ చేసుకున్న దురదృష్టకరం. వీడేం చేశాడంటే ఈరోజు డబ్బు కకృతి పడ్డాడో లేకపోతే మొదటి నుంచి వాడు ఒక సైకో నైజం. ఆ సైకో నైజం ఏంటంటే కాంట్రవర్సీలు సృష్టించడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, సమాజాన్ని ఒక మంచి పద్ధతిలో వెళ్ళే సమాజాన్ని పక్కదారి పట్టించడం. దానికి ఏమన్నా అంటే భావస్వేచ్ఛ అని ఆర్టికల్ నెంబర్ 19 చెప్పడం, నా ఇష్టం నేనేమైనా చేస్తా,
నేను తీస్తా మీరు చూసే చూడండి అటు ఒక విషపురుగులాగా తయారయ్యాడు. డేటా సైన్స్ కోర్సు అభ్యసించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సీస్ పరీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 519 పాఠశాలల్లో 3వ తరగతి విద్యార్థులు, 406 పాఠశాలల్లో 6వ తరగతి విద్యార్థులు, 392 పాఠశాలల్లో 9వ తరగతి విద్యార్థులు, మొత్తం కలిపి 61,915 మంది విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహించారు. పరీక్ష ద్వారా విద్యార్థుల్లోని అభ్యసన సామర్థ్యాలను అంచనా వేస్తారు. ఇందులో వచ్చే ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో విద్యా ప్రమాణాలు పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పరీక్షను నిర్వహించింది. వాళ్ళల్లో ఉండేటువంటి ప్రతిభను వెలికితీసి పిల్లల్ని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి గవర్నమెంట్ పెడుతున్నటువంటి స్టేట్ అసెస్మెంట్ టెస్ట్ ఇది. పిల్లలు ఈ సబ్జెక్ట్ని తెలుసుకొని ఎంతో ముందుకి ప్రతిభావంతులుగా అవుతారని గవర్నమెంట్ ఈ విధంగా మా పిల్లల్ని ఉత్తేజవంతులను చేస్తుంది. దీనికి మేము గవర్నమెంట్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మా పిల్లలకి ముందు కూడా ఇలాంటి పరీక్షలు పెడుతూ మా పిల్లల్ని ఇంకా ముందుకి తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నాము. దీనికి మేము ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము గవర్నమెంట్కి. అవినీతి రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా భవిష్యత్తు తరాలు అడుగులు వేయాలని, పారదర్శకత, నాణ్యమైన సేవలను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ నిర్వహిస్తోందని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. విజిలెన్స్ అవేర్నెస్ వీక్లో భాగంగా తిరుపతిలో ఏసీబీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ కాలనీలోని ఎస్వి జూనియర్ ఆర్ట్స్ కళాశాల నుంచి నగరంలో ర్యాలీ నిర్వహించారు. సే నో టు కరప్షన్ అనే నినాదంతో ర్యాలీని కొనసాగించారు. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాము ఏసీబీ తరఫున. తిరుపతి నుంచి మా అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్ సారు, ఇన్స్పెక్టర్లు మరియు మా సిబ్బందితో పాల్గొన్నాము. ప్రజలకు అవినీతి గురించి అవేర్నెస్ చేయాలని 1440 గురించి, తర్వాత కొన్ని యాప్స్ ఉన్నాయి వాటి ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ ర్యాలీని జయప్రదం చేసినాము. అందరూ కూడా థ్యాంక్ యూ. బీసీ ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఈ నెల 5వ తేదీన తిరుపతిలో జరిగే రాష్ట్ర బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ ఐక్య మహాసభను జయప్రదం చేయాలని ఆ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం తెలియజేస్తున్నాము. ఆదివారం జరగబోయే ఈ బీసీ మహాసభని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయవలసిందిగా మేము తెలియజేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అన్ని శాఖల సంబంధించిన ఉద్యోగస్తులు ఇందులో పాల్గొనాలని ఈ యొక్క పత్రికా ప్రకటన ద్వారా ముఖ్యంగా తెలియజేస్తున్నాము. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 63,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,658 రూపాయలు. వెండి 1 కేజీ ధర 72,800 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 74 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇజ్రాయిల్ యుద్ధంలో మరో మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, ఇక హమాస్ మటాష్. అయోధ్య రామయ్యకు బంగారు పాలరాతి సింహాసనం. జనవరి 22న ఆలయంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్. ఆసుపత్రిలో చంద్రబాబు 2 రోజులు వైద్య పరీక్షలు. సెట్టిపల్లి భూ సమస్యకు పరిష్కారం. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.